హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సహజసిద్ధంగా న్యాచురల్గా ఏ కెమికల్ లేకుండా బెల్లాన్ని ఎలా తయారు చేస్తారో మీకు అందరు కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి బెల్లం లాస్ట్లో అండి. ఇది మొత్తం బెల్లం అంతా అయిపోయాక బెల్లాన్ని మొత్తాన్ని కూడా ఒక అచ్చులో వేస్తుంటారు. ఈ విధంగా ఆ అచ్చు చల్లారాక ఈ బెల్లం ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఈ బెల్లం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఈ బెల్లం మొత్తం చల్లారాక ఒక అచ్చు రూపంలో వస్తుంది. వాటినే మనకి బయట అమ్మడానికి పెడతారండి. ఈ బెల్లాన్ని కొనడానికి చుట్టుపక్కల ఊళ్ళందరూ కూడా చాలా జనాలు వస్తారు. పండగ సీజన్లో అయితే మరీ ఎక్కువగా వస్తుంటారండి. ఇదిగోండి ఫస్ట్ చెరుకుని మొత్తాన్ని మిషన్లో వేసి వాటి మొత్తాన్ని జ్యూస్గా తయారు చేస్తారు. ఇతనే చెరుకు మిషన్ ఓనరు. ఈ విధంగా మొత్తం చెరుకునంతని కూడా చెరుకు రసాన్ని బయటికి తీసేస్తారు. చెరుకు పిప్పుని కూడా వేరేగా తీస్తుంటారు. ఇక్కడ ఈ బెల్లంలో ఇసుక అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. చాలా బాగుంటుంది బెల్లం కూడాను. బయట కొనే బెల్లంతో పోలిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు బయట బెల్లంలో చాలా కెమికల్స్ ఉంటున్నాయి అంటారు కాబట్టి ఇక్కడ బెల్లం కూడా చాలా బాగుంటుంది. ఈ బెల్లం ధనుపురం దగ్గర దొరుకుతుంది. చెరుకు రసాన్ని మొత్తాన్ని కూడా చెరుకు పిప్పుతోనే మొత్తం కూడా మరగబెడతారండి. ఆ రసం మొత్తం మరగాలి కదా బాగా దగ్గరగా. చాలా టైం పడుతుంది కూడా. చాలా పెద్ద పాత్రలో చెరుకు రసం వేసి మొత్తం కూడా మరగబెడుతుంటారు. ఇవన్నీ చెరుకు రసాన్ని మరగబెట్టాక బెల్లం వచ్చులేండి. దీన్నేనండి చెరుకు రసం ఇలా మరగబెడతారు. ఇదిగోండి ఈ పిప్పుతో మొత్తాన్ని కూడా మరగబెడుతూ ఉంటారు. చాలా టైం పడుతుంది ఇదంతా మరగడానికి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. మొత్తం పిప్పుతోటే మరగబెడుతుంటారు. ఇదంతా చెరుకు తయారు చేసే ప్లేస్ అండి. ఇక్కడ అంతా కూడాను చెరుకు పిప్పుని ఎండబెడ్డ ఇవన్నీ కూడా తయారు చేసే ప్లేస్ ఇదంతా. ఇదిగోండి ఇంకా మరుగుతుంది. మరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అలా మరగబెడుతుంటారు. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కూడా అచ్చులు ముందు వేసేవండి బెల్లం అంతా కూడా. ఇదిగోండి లాస్ట్కి బెల్లం తయారై దగ్గర పడింది. మొత్తం కూడా తీసి అచ్చుల్లో వేస్తుంటారు. ఈ వేడిగా ఉండే బెల్లాన్ని మొత్తం అచ్చుల్లో వేసి తర్వాత చల్లారాక బయట అమ్మడానికి రెడీ చేస్తారండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా నీట్గా చక్కగా వేసేస్తుంటారు అందులో. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసుంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి ఫార్వర్డ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.